అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. నేటి మొదటి పట్టణంలో పేతురు గారు కుంటివానికి స్వస్థతను దయచేస్తున్నాడు. పేతురు యోహాన్లు ఒక రోజున దేవాలయానికి వెళ్లారు. ఆ దేవాలయానికి అందమైనది అని పేరు గల ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం వద్ద ప్రతిరోజు ఒక కుంటివాడు భిక్షమెత్తుకునేవాడు. వేరే వారి సహాయముతో తాను ప్రతిరోజు ఆ దేవాలయ ద్వారం వద్దకు వచ్చేవాడు. పేతురు యోహానులు దేవాలయం ప్రవేశిస్తున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షం అడుగుతున్నాడు. కాని పేతురు గారు, నీకివ్వటానికి మా వద్ద ఏమీ లేదు, నీకివ్వటానికి వెండి బంగారాలు మా వద్ద లేవు, కాని మా వద్ద ఏమున్నదో అది నీకిస్తాం అని తెలియచేసి, నజరేయుడైన యేసుక్రీస్తు పేరట నీవు నడువుము అని పలికి తన కుడి చేతిని పట్టుకుని లేవనెత్తాడు. వెంటనే ఆ కుంటివాడు నడవగలిగాడు. ప్రియా సహోదరులారా, ఇక్కడ పేతురు యోహానులు ఆ కుంటివానికి భౌతికమైన నడకే కాకుండా తన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని, మానసిక పరిస్థితిని కూడా బలపరుస్తున్నారు. ఆ కుంటివాడు దేవుని స్తుతించాడు. దేవుని నుండి తను మేలు పొందుకున్నాడు అని గుర్తెరిగి దేవుని స్తుతిస్తున్నాడు, మహింపరుస్తున్నాడు. మనం కూడా దేవుని నుండి వరం పొందుకున్నప్పుడు, స్వస్థత పొందుకున్నప్పుడు గాని రకరకాల మేలులు పొందుకున్నప్పుడు దేవుని స్తుతించాలి, మహింపరచాలి. ప్రియా మిత్రులారా, ఈ కుంటివాడు దేవాలయం వద్ద ఉండటం వల్ల, దేవాలయ ద్వారం వద్ద ఉండటం వల్ల తనకు మేలు జరిగింది. తాను ఊహించలేనంత సహాయము దేవుని నుండి పొందుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా దేవాలయం చెంతకెళ్ళాలి, దేవాలయంకి వెళ్ళాలి. దేవుడు మనకు ఆధ్యాత్మిక మేలులను, భౌతిక మేలులను దయచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ కుంటివాడు ఏ విధంగా అయితే భౌతికమైన కుంటితనంతో బాధపడ్డాడో, మనం కూడా ఆధ్యాత్మిక, మానసిక కుంటితనంతో బాధపడుతున్నాం. ఈ ఆధ్యాత్మిక, మానసిక కుంటితనము పోవాలంటే మనము ప్రభు చెంతకెళ్ళాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభుని ప్రార్థించాలి. అప్పుడు ప్రభు మన యొక్క మనస్సును సక్రమం చేస్తాడు, మన యొక్క ప్రవర్తనను సరైన రీతిలో మలుస్తాడు. ప్రియా మిత్రులారా, ఈ రోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు ఎమ్మావు గ్రామానికి నడిచి వెళ్లే శిష్యులకు దర్శనమిస్తున్నాడు. 2 శిష్యులు ఎమ్మావు గ్రామానికి నడిచి వెళ్తున్నారు. ప్రభు వారితో నడుస్తున్నాడు. కానీ శిష్యులు ప్రభుని గుర్తించలేకపోయారు. ప్రభు ఒక బాటసారి అని వారు భావించారు. వారిద్దరు కూడా యెరూషలేములో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. అటువంటి సమయంలో ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారన్నప్పుడు, నజరేయుడైన యేసు ప్రధానార్చకుల చేత, పెద్దల చేత చంపబడ్డాడు, ఈ విషయం నీకు తెలియదా అన్నప్పుడు ప్రభు వారికి అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రవక్తల ప్రవచనాలు వారికి విపులంగా వివరించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, తర్వాత చీకటి పడినప్పుడు ప్రభు ముందుకు సాగిపోతున్నాడు. అటువంటి తరుణంలో వారు ప్రభుని తమ గృహానికి ఆహ్వానించి ఉన్నారు. వారితో కలిసి ప్రభు భుజిస్తున్న తరుణంలో రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చినప్పుడు వారు ప్రభుని గుర్తించగలిగారు. అప్పటి వరకు ఆయన ప్రభు అని గుర్తించలేకపోయారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ ఎమ్మావు గ్రామానికి నడిచి వెళ్లే శిష్యులు ఎటువంటి ఆశ లేక నిరాశతో ముందుకు వెళ్లిపోతున్నారు, నిస్పృహతో ముందుకు వెళ్లిపోతున్నారు, దిగులుతో ముందుకు వెళ్తున్నారు. వారికి ఎటువంటి భవిష్యత్తు లేదు అని వారు బాధపడుతున్నారు. కానీ వారితో నడిచేది ప్రభు అని గుర్తించలేకపోయారు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా ప్రభుని గుర్తించకపోతే, ప్రభు మనతో ప్రయాణం చేస్తున్నాడు అని మనం గుర్తించకపోతే మనకు దిగులుంటుంది, చీకు చింతలు ఉంటాయి, మనలో ఎటువంటి ఆశ ఉండదు. ఎప్పుడైతే ప్రభు మనతో ప్రయాణం చేస్తున్నాడు, మనతో ఉన్నాడు అని గుర్తిస్తామో అప్పుడు మనకు ఎటువంటి దిగులు ఉండదు, ఎటువంటి చీకు చింతలు దరిచేరవు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుచేత మనము గుర్తించాలి, ప్రభు మనతో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మనతో కలిసి మన జీవిత యానములో తోడుగా ఉన్నాడు అని గుర్తించాలి. ప్రభు మనతో వసించాలని, మనతో కలిసి ఉండాలని మనము ఆహ్వానించుకున్నప్పుడు ప్రభు తప్పకుండా వచ్చి మనతో కలిసి జీవిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర,
ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. పేతురు గారి ద్వారా నీవు కుంటివానికి స్వస్థం దయచేసి ఉన్నావు. మాలో ఉన్న ఈ ఆధ్యాత్మిక మానసిక కుంటితనాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు ఎమ్మావు గ్రామానికి నడిచి వెళ్లే శిష్యులకు దర్శనమిస్తున్నాడు. వారి యొక్క మనస్సును వికసింపచేశాడు. వారికి కావలసిన ధైర్యాన్ని ప్రసాదించి ఉన్నాడు, ఆత్మశక్తిని ప్రసాదించి ఉన్నాడు. మేము కూడా మా జీవితంలో నీ కుమారుడు మాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు అని తెలుసుకుని నీ యొక్క వరప్రసాదాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.